గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ సెల్ఫీల దెబ్బకు ఎరపతినేని శ్రీనివాసరావు పిడుగురాళ్లలో మెడికల్ కాలేజీ సందర్శించారన్నారు. మెడికల్ కాలేజీ 2019 జనవరి 20న మంజూరైందని శ్రీనివాసరావు అంటున్నారని, కనీసం పేపర్ చూసి కూడా చదవలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. నిన్న ఎరపతినేని శ్రీనివాసరావు గారు తన జీవితంలో మొట్టమొదటిసారి ఏదైతే వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పిడుగురాళ్లలో గత ప్రభుత్వం నిర్మిస్తుందో దాంట్లో ఆయన జీవితంలో మొట్టమొదటిసారి దాన్ని విజిట్ చేశారు. సంతోషం. వైఎస్ఆర్సీపీ సెల్ఫీల దెబ్బకి ముఖ్యమంత్రి పేషి అక్షింతల దెబ్బకి హుటాహుటిన ఆ ఒక్క ఆవరణకి పోవాల్సి వచ్చింది. పోయినా పర్లా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అంటాడు, నవ్వొస్తుంది. ఈ కాలేజ్ అంట గతంలో 2019 జనవరి 20లో శాంక్షన్ అయిందంట. కనీసం పేపర్ చూసి అక్కడున్న డేటు కరెక్ట్గా చదవాలి. అది కూడా చదవలేకపోతే ఎలా? ఒకప్పుడేమో రాయపాటి సాంబశివరావు గారు శాంక్షన్ చేయించా అన్నాడు. ఆ రోజు నేను సవాల్ విసిరా, రాయపాటి సాంబశివరావు గారికి దీనికి సంబంధం లేదు, చేతనైతే నిరూపిస్తానంటే అది లేదు. ఇప్పుడు కొత్తగా 2019 జనవరి 20న శాంక్షన్ అయిందంట. వెనుకబడిన జిల్లాలకే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంట. వెనుకబడిన జిల్లాలు కాదు, ఏ జిల్లాల్లో మెడికల్ కాలేజ్ లేదో అక్కడ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆంధ్ర రాష్ట్రం నుంచి కొన్ని ప్రపోజల్స్ పోతే, ఇదిగోండి మీకు శాంక్షన్ ఆర్డర్ చూపెడుతున్నా క్లియర్గా. 20 మార్చు 2020లో